జానకి గారు ఒక మేటి గాయని మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టమ్మని అదృష్టంగా భావిస్తున్నాం. వారు మాకు వేములవాడ దేవస్థానం ప్రోగ్రాంలో మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్ వచ్చారు. ఆ సందర్భంలో వారి విషయాల గతం గురించి మాకు చెప్పడం జరిగింది. వారి సిరిసిల్లో కొంతకాలం 1937-35 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఇక్కడ ఉండేవారు. మరి చాలా చిన్న వయసు. ఆ ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయ వృత్తి చేపట్టి సిరిసిల్లో కొంతకాలం ఉపాధ్యాయ వృత్తి చేశారని చెప్పింది. కనుక ఆమె ఇక్కడ ఉపాధ్యాయ వృత్తితో పాటు కొంత చిన్న చిన్న పాటలు అన్నీ పాఠశాలలో పాడుతూ అప్పటికే ఆమెకు సంగీతం మీద కొద్దిగా పాటలు పాడే మక్కువ ఎక్కువ ఉండేది. మంచి గురువు వద్ద సంగీతం మీద ఇష్టం లేకున్నా పాటలు బాగా పాడేటువంటి ఒక కోరికతో మా తాతగారి బలరామయ్య శాస్త్రి గారి వద్ద కృష్ణా జిల్లా వడాలిలో కొంతకాలం పాటలు అధ్యయనం సంగీత అధ్యయనం చేసింది. తర్వాత పోతే ఆమె ఒక గొప్ప గాయనిమణి. అంటే ఆమె ఎంతసేపు అయినా అలుపు లేకుండా పాడేటువంటి ఒక గొప్ప గాయనిమణి. ఎన్ని గంటలైనా నిల్చొని స్వయంగా పాడగలరు. తర్వాత పోతే వీరికి ఒక గొప్ప శక్తి ఏంటంటే 4 గంటలు 5 గంటలు నిల్చున్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఈ కాలంలో అంతగా స్టైల్ తీసుకొని పాడేటువంటి గాయకులు తక్కువ. మళ్ళీ సహకారంగా ఎవరు కూడా ఉండరు. ఆమె స్వయంగా పాడతారు. వారి ప్రోగ్రాం మేము వాయించడం మా అదృష్టం. వారి ప్రత్యేక భాగ్యం మాకు ఎంతో ఇష్టం, మా అదృష్టం. ఇంకా మా సిరిసిల్లో కూడా ఆమె ఇక్కడ వేమువాడకు కచ్చాల మీద బండ్ల మీద వెళ్ళి చిన్న సినిమాలు కూడా చూసినట్టుగా గత స్మృతులని కూడా మాతో విన్నవించింది అప్పుడు మాతో. తర్వాత పోతే మద్రాసు పోయినప్పుడు ఎప్పుడైనా మంచిగా ఆదరించేది. మరి వాళ్ళ ఇంట్లో మేము ఆతిథ్యం పొందేవాళ్ళం. జానకి గారితో చక్కగా ఎప్పుడు నవ్వు మొహం, ఎవరితో మాట్లాడినా ఆనందాన్ని పంచుకొని మాట్లాడే రకం. అతి కఠినమైన పాటలు కూడా ఎన్నో సినిమాల్లో పాడింది. మంచి సుస్వరమైన గొంతు. ఆమె మన మధ్య లేకపోవచ్చు, కానీ ప్రస్తుతం గంధర్వ రూపంలో ఆ యొక్క గంధర్వునిగా గాన కన్యగా అక్కడ దేవతలకు సేవలు అందిస్తూ ఆమె అమృత గానాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను. కనుక ఆమె యొక్క మృతికి మా యొక్క సంతాపాన్ని తెలుపుతూ కీర్తి చేసిన జానకి గారికి భగవంతుడు హైరారోగ్య ఈశ్వర్యాలు అక్కడ కూడా ప్రసాదించాలి. అక్కడ కూడా ఆమె యొక్క గాత్రాన్ని వాళ్ళు విని ఆనందించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.